గోదావరి డెల్టా తీర ప్రాంతమైన ధవళేశ్వరం బ్యారేజీ నుంచి చివరి ఆయకట్టు వరకు నీటి వృధాను నివారిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో గోదావరి భవనం నందు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ తో కలిసి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో లొల్లలాకులు, పలివెల, ముక్కామల, నడిపొడి, సమనస, అన్నంపల్లి లాకులు, హెడ్స్ లూయిజులు, కాలువలను తనిఖీ చేసి పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఈ పర్యవేక్షణ ఉద్దేశించి గోదావరి డెల్టా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హృదయమని, ప్రస్తుత పరిస్థితులలో సూపర్ ఎల్నినో ప్రభావం వలన వర్షపాతం లోటు ఉందని, అయినప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖరీఫ్ సీజన్లో సాగునీరు పంపిణీ చివరి ఆయకట్టు వరకు అదేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలలో సాగునీరు ఖరీఫ్ పంటకు అందుబాటులో ఉండేదని, అయినప్పటికీ సీలేరు నుంచి 15,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం ఇదే మొదటిసారని తెలియజేశారు. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన గోదావరి లోటు వర్షపాతం కలిగి ఉండటం వలన ఆందోళనకరమని, గోదావరి కేర్ సిటీ నుంచి 4-5 క్యూసెక్కులు జూలై మాసాల్లో తాగునీరు విడుదల చేయడం జరిగిందన్నారు. గోదావరి నుంచి ఎంత ఇన్ఫ్లో అవుట్ఫ్లో కాలువలకి సాగునీరు అందుతుందా లేదా ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘం నాయకులు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని ఈ సమస్యపై అధిగమించాలని కోరారు. ఈ సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, అమురా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ప్రాజెక్ట్ చైర్మన్ బొబ్బల శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూపర్ ఎల్నినో అంటే ఇవాళ ప్రపంచాన్ని అంతటినీ కూడా దుర్భిక్షం, ఏదైతే భూగర్భ జలాలు అడుగంటిపోతానో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితి ప్రపంచంలోనే, దేశంలోనే కాదు, మన గోదావరి జిల్లాలో కూడా ప్రత్యక్షంగా మనందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే జూన్ 1వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు, అంటే దగ్గర దగ్గర 48-50 రోజులు అవుతున్నా కూడా కనీసం వర్షం జాడలేనటువంటి పరిస్థితి మన గోదావరి జిల్లాలోనే మనం ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవ వర్షపాతం కంటే కూడా ఈరోజు 60-70% వర్షపాతం తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన గోదావరి. మన ఇరిగేషన్ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు, 70 సంవత్సరాల గోదావరి చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా ఇట్లా రోజుకి 15,000-16,000 క్యూసెక్కులు జూలై నెలలో మేము చూడలేదండి. 1,00,000-2 లక్షల క్యూసెక్కుల నీరు జూలై నెలలో గోదావరికి వచ్చి ఉండేదండి. ఈ రోజు గోదావరి 15,000-16,000 క్యూసెక్కులు మాత్రమే రావడంతో ఈవేళ ఆ గోదావరికి మరి పైనుంచి కూడా మనం వాటర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు సీలేరు ఇచ్చారు. ఎందుకంటే నిన్న కూడా ఎలక్ట్రిసిటీ ఎవరైతే జెన్కో వాళ్ళ అధికారులు కూడా ఫోన్ చేశారు, సీలేరు నుంచి మీరు ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నారు, మాకు పవర్ సప్లై కూడా ఎప్పటి నుంచి వస్తుందంటే అవసరమైతే కరెంటు ఎంత రేటైనా పెట్టి కొనుక్కోవచ్చు, కానీ నీరు కొనుక్కుందామన్న దొరకదు, అని చేత తప్పదని చెప్పాం. అంటే ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, ప్రతి నీటి బిందువును మనం ఒడిసి పెట్టి and encroachments on canals and drains and swamps. So divisions లో కూడా canals లో and drains లో ఎన్ని parts ఉన్నాయి. సో దీంట్లో parallel గా మనకి drains తో పాటు canals సో ఈ ఇంటర్ కనెక్షన్ అనేది ఈ మన సెంట్రల్ డెల్టాలో వెరీ క్రూషియల్ దగ్గర. సో recently lot of issues regarding submergence ఉంటాయి. So I think past 2 years is the first time I have seen that water రావట్లేదు అనేది. So definitely I think hardly there are some choking points ఉన్నాయి major areas లో. Choking points next 1 or 2 days లో close చేసి, so definitely make sure that అంతా ఎక్కడైతే మనకి extension acreage ఉందో అంతా వాటర్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. And I would expect concerned Tahsildars, AEs, water reservoir associations active గా I think next coming of 15 days వరకు daily you have to be in the field such that we'll have any issues ఏదైనా వస్తే immediately just bring it to our notice. So you should form a team with concerned irrigation officials, agriculture department officials, Tahsildars and water reservoir associations. So 4 departments to coordinate చేసుకొని
every day as already instructed. So daily go to the field, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ అసోసియేషన్స్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోండి. మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మైనర్ గా చిన్న చిన్న ఇష్యూస్ రిజాల్వ్ చేయొచ్చా, జస్ట్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. So almost my scheduling is about alternative days we are having a teleconference. So ఆ teleconference daily పెడతాము, దాంట్లో ఇష్యూస్ రేస్ చేయండి. So that ఈ ఏరియాస్ మనకి ఇష్యూస్ ఉన్నాయని, present will try to resolve as early as possible. Okay, thank you.